హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మీకు ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఒక రెసిపీని ఒకటి చూపిస్తున్నానండి. అది బ్రెడ్ ఆమ్లెట్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఒక 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని వీటిని బాగా రోస్ట్ చేసుకుందాం. మీ దగ్గర బటర్ ఉంటే బటర్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ వేసుకొని అయినా వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోండి. వీటిల్ని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో కొరవ రెండు కూడా ఇలాగే కలర్ వచ్చే వరకు కొంచెం ఉల్టా తిప్పుకుంటూ ఇట్లా కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ 4 బ్రెడ్ స్లైసెస్కి ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 4 ఎగ్స్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి, పగలగొట్టి అట్లా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. టిఫిన్స్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా చేసుకోండి, బాగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి ఒక 2 ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్, ఒక పెద్ద సైజు టమోటా ఒకటి, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూను కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్టు, ధనియాలు జీరా పౌడర్ అండి 1/2 స్పూన్ వేసాను, చాట్ మసాలా 1/2 స్పూను, మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసి ఈ బ్రెడ్ మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది బాగా సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్నాక తర్వాత ప్యాన్ పెట్టుకోండి ఆమ్లెట్లు వేసుకోవడానికి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆమ్లెట్ని బాగా అంతా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా, ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా ఆమ్లెట్ వేసుకోండి. నేను ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను, అందుకని కొంచెం పెద్దగా వేసుకున్నాను ఆమ్లెట్. మీరు ఒక సింగిల్గా తీసుకుంటే చిన్నదైనా వేసుకోవచ్చండి. ఇట్లాగా రెండింటిని పెట్టుకొని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 1 or 2 మినిట్స్ పాటు ఆమ్లెట్ని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆమ్లెట్ ఫ్రై అయ్యాక దీన్ని ఉల్టా తిప్పుకొని ఒక 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. ఉల్టా తిప్పాక ఎక్కువేం ఫ్రై చేసుకోవద్దు, బ్రెడ్ అలా మాడిపోద్దండి. ఆల్రెడీ బ్రెడ్ ఫ్రై చేస్తున్నాయి కాబట్టి ఎక్కువసేపు ఏం అక్కర్లేదు. తర్వాత ఇంకో ఆమ్లెట్ వేసి చూద్దాం. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. ఇలాగే ఆమ్లెట్ బాగా ప్యాన్ మొత్తం ఇట్లా చేసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టి వీటి మీద కూడా కొంచెం ఎగ్ మిశ్రమం అనేది కొంచెం అప్లై చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ ఆమ్లెట్ ఫ్రై అయ్యాక తిప్పి వేసుకోండి. ఆమ్లెట్ అనేది హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ రెసిపీ, లేదంటే ఆమ్లెట్ అనేది బాగా గట్టిగా వస్తుంది. ఇంతేనండి, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.